పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పహల్గాం ఇన్సిడెంట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశాల మధ్య మారుతున్నటువంటి ఈక్వేషన్స్, వీటిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. దౌత్య యుద్ధం లేదా దౌత్యపరమైనటువంటి ప్రాసెస్కి ఆల్రెడీ తెరతీసింది. ఇంకొక అంశం ఏంటంటే, శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఈక్వేషన్ని అటు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇటు ఇరాన్ విషయంలో పాటిస్తుంది. మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినటువంటి భారత ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్గా ఇరాన్తో సంప్రదింపులు జరిపింది. ఇరాన్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి చాబహార్ పోర్ట్ ఉంది. సో అక్కడ మన భారతదేశమే ఆ పోర్టు నిర్మాణ బాధ్యతను తీసుకుంది. సో ఈ పోర్టు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఇతర వ్యవహారాలతో పాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి డాక్టర్ అలీ అక్బర్ అహ్మదియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. అలానే ఈ సంభాషణలో ఏంటంటే, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతము, చాబహార్ పోర్టు అభివృద్ధి, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్, ఇది చాలా ముఖ్యమైనది. ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ భారతదేశానికి సంబంధించినందుకు చాలా కీలకమైనటువంటి, అందులో ఇరాన్ చాలా కీలక పాత్ర పోషించేటువంటి కారిడార్ అది. సో దీనిపైన దృష్టి పెట్టారు. ఇరాన్ రాయబార కార్యాలయం దీనికి సంబంధించి ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. అజిత్ దోవల్ అయితే ఇరాన్ ఈ ప్రాంతంలో పోషిస్తున్నటువంటి నిర్మాణాత్మక పాత్రని ప్రశంసించినట్టుగా కూడా ఈ నోట్లో రిలీజ్ చేశారు. ఎందుకంటే భారతదేశానికి ఉత్తరాది దేశాలతో, అంటే ఆసియా ఖండంలో ఉత్తరాది దేశాలతో కనెక్టివిటీ రావాలంటే కనుక అరేబియా సముద్రం మీద నుంచి ఇరాన్ మీదుగా, ఈ పక్కనే పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ మీదుగా మనం ఎలాంటి రవాణా చేసే అవకాశం లేదు కదా, ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది, లేదా ఇరాన్ నుంచి కాస్పియన్ సీ నుంచి రష్యా వరకు మనం నెట్వర్క్ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ వ్యవహార శైలి, పాకిస్తాన్తో ఇరాన్కి కూడా సత్సంబంధాలు లేవు, అటు ఆఫ్ఘనిస్తాన్కి కూడా సత్సంబంధాలు లేవు. పాకిస్తాన్కి బార్డర్ కలిగి ఉన్నటువంటి దేశాలు ఇవి రెండు. అటుపక్క బార్డర్లో పశ్చిమ బార్డర్, పాకిస్తాన్ పశ్చిమ బార్డర్లో ఇరాన్ ఆఫ్ఘనిస్తానే కూర్చొని ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా జియో పొలిటికల్ ఐడెంటిటీని బిల్డ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పాకిస్తాన్కి శత్రువులుగా ఉన్నటువంటి దేశాలని హక్కును చేర్చుకునేటువంటి వ్యూహం, రాజకీయంగా అమెరికా లాంటి దేశాలని ఇరుకును పెట్టేటువంటి వ్యూహం కూడా. ఎందుకంటే ఇరాన్కి అమెరికాకి కూడా పెద్దగా పొసగదు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా దాదాపు అలాంటి కండిషన్సే ఉన్నాయి. సో భారతదేశం మరొకసారి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక దౌత్యపరమైనటువంటి యుద్ధంగానే చూడాల్సి ఉంటుంది. దీనిపైన అంతర్జాతీయ సమాజం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, పైగా ఈ ఇంటర్నేషనల్ నార్త్ వెస్ట్ కారిడార్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కారిడార్ అవుతుంది. ఇది రష్యాకి మేలు చేసేటువంటి కారిడార్, ఉత్తర దక్షిణ కారిడార్, నార్త్ సౌత్ కారిడార్. సో ఇది రష్యాకి మేలు చేసేటువంటి, రష్యా ఈ ప్రాంతంలో బలం పుంజుకుంటే అమెరికా ఆటోమేటిక్గా వీక్ అవుద్ది. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పావు ఆచి తూచి భారతదేశం కదుపుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ఇరాన్, ఈ రెండింటితో కూడా సత్సంబంధాలు నిలిపేటువంటి వ్యూహంలో ఒక అడుగు ముందుకు పడినట్టుగా మనం భావించాలి.